ధ్యానం మనకి మంచి వాతావరణం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం. మంచి సోదరులు రచనగా వచ్చినట్టు వాక్య బట్టి గొప్ప అవకాశించిన దేవునికి చెల్లిస్తున్నారండి. సుభాషిగా కుటుంబానికి సంఘములకు కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. కృష్ణ సహోదరులు కూడా మనం తెలియజేస్తానండి. ఆదివారం దినాన మనం అందరం కూడా దేవుని మేంపరుచుకుంటూ దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం అయితే మనకి ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్న విషయమే, అనేక మందికి ఈ అవకాశం అనేది లేదు. ఎందుకంటే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ లోకంలో ఉంటూ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం సద్వినియోగం అనేది కంపల్సరిగా చేసుకోవాలి. మన యొక్క ఆరాధన కార్యక్రమంలో మనకిచ్చిన సమయం కొంత సమయమే కాబట్టి ఆ సమయాన్ని మనము చక్కగా మన యొక్క హృదయాల్ని దేవుని వైపు మనము తిప్పేయాలి. ఈరోజు మనం ఈ ఆరాధన కార్యక్రమంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చెప్తున్న జాగ్రత్తగా వస్తూ కూర్చున్నానండి. ఈ యొక్క ఆరాధన మనము ఒక క్రైస్తవులకి ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు ముఖ్యంగా విశ్వసించి క్రైస్తవ జీవితానికి ముఖ్యంగా కావాల్సింది, అసలు క్రైస్తుని నమ్మి విశ్వసించాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే క్రీస్తు తిరిగి లేవడం. అని క్రైస్తవులో ఆ యొక్క అంశం లేకపోతే క్రిస్టియానిటీ అన్నది మనకి, ఎందుకంటే అనేకమైన ఈ యొక్క భూలోకంలో భూమి మీద అనేక మతాలు ఉన్నాయి, అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు, వేరే ఫాలోవర్స్ చేసేవారు ఉన్నారు, ఈ దేవుడు అని తెలిసేవారు ఉన్నారు. కానీ వారందరిలో ఈ అంశం అనేది లేదు. కానీ క్రైస్తవానికి ముఖ్యమైనది ఏమైనా ఉందంటే క్రీస్తు యొక్క పునరుత్థానం, క్రీస్తు తిరిగి లేవడం. ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తు మన కోసం మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఆయన పరలోకానికి ఆయన మళ్ళా తిరిగి ఈ అంశం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే అన్నిటితో సమానంగానే ఉంది అన్నమాట. కాబట్టి ఈరోజు దాని గురించి ధ్యానం. పునరుత్థానం అంటే తిరిగి లేవడం. పునరుత్థానం అంటే చనిపోయిన వారు తిరిగి లేవడం. అది ఎక్కడ జరిగిందంటే మన యొక్క క్రైస్తవులో జరిగింది. అది ఎవరు క్వశ్చన్ అంటే క్రీస్తుని బట్టి మనం దాన్ని తీసుకోవాలి. ఈరోజు ఆ యొక్క అంశాన్ని మనం గమనిద్దాం. దీన్ని హెబ్రూ భాషలో టెక్మా అంటారు. మనకి ఎక్కువగా ప్రాముఖ్యమైనది అంటే బైబిల్ మొట్టమొదటిగా రచించబడింది అంటే హెబ్రూ భాషలో రచించబడింది. పాత నిబంధన గ్రంథం అంతా హెబ్రూ భాషలో, అలాగే కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. దాన్ని తర్జుమా చేసిన భాషలో ఇంగ్లీషు, తెలుగు మనకి వారి భాషలో తెలుగు. అంటే మనం ఇవన్నీ గమనించాలంటే కంపల్సరిగా తెలుసుకోవాల్సిన అవసరానికి మనకి ఉందన్నమాట. ఇది టెక్మా అంటారు. హెబ్రూ భాషలో పునరుత్థానాన్ని టెక్మా అంటారు అన్నమాట. అలాగే గ్రీక్లో దీన్ని అనాస్టిస్ అంటారు. అనాస్టాసిస్. అనాస్టాసిస్ అని అంటారు అన్నమాట. అదే ఇంగ్లీష్లో దీన్ని రిచురేషన్స్. తెలుగులో పునరుత్థానం. ఓకేనండి. పునరుత్థానం అనేది మనకి, ఈ పునరుత్థానం అనేది మనకి ముఖ్యంగా మనకి క్రైస్తవ జీవితంలో దీన్ని నమ్మని విశ్వసించే వాళ్ళు
మనకి ఉన్నారు. అంటే పునరుత్థానం గురించి ఎక్కడ చెప్పబడుతుంది అంటే బైబిల్లో ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది. పునరుత్థానం గురించి మనకి చెప్పబడుతుంది. చాలా మంది సువార్త చెప్తారు, సువార్త అంటారు. అది సువార్తలో ప్రాముఖ్యమైన అంశం ఏదంటే పునరుత్థానం. మీరు క్రీస్తు గురించి కానీ యేసుప్రభు గురించి కానీ మీరు సువార్త చెప్పాలంటే పునరుత్థానం చెప్పకుండా సువార్త అనేది ముగియదు. సువార్త చాటాలంటే పునరుత్థానం గురించి కంపల్సరీగా చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. 1 కొరింథీ 15:12-13 మనం చూసుకుంటే 1 కొరింథీ రాసినట్టుగా 1 కొరింథీ 15వ అధ్యాయము 12-13 చూసుకుంటే, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చెప్పుకున్నారు. అక్కడ ఏం రాయబడింది? క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటన జరుగుతుంది. మృతులు లేదంటే పునరుత్థానం జరిగిందనేసి అక్కడ చెప్పబడిందనేసి అక్కడ మనకి తెలియజేస్తుంది అనమాట. అప్పుడు పౌలు గారు సువార్త అనేది క్రీస్తు తిరిగి లేచాడనేసి మనం సువార్త అనేది కంపల్సరీగా మనం పడుతున్నాం. అదే చూడండి 13వ వచనంలో మనం చదువుకెళ్తే, మృతుల పునరుత్థానం లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒక పునరుత్థానమే లేదంటే క్రీస్తు కూడా తిరిగి లేగలేదు. అంటే పునరుత్థానం అనేది ప్రాముఖ్యమైనది మనం ఇక్కడ గమనిస్తున్నాము. కాబట్టి మనం గమనించాల్సింది క్రైస్తవులో క్రీస్తు పునరుత్థానం అనేది మనం కంపల్సరీగా క్రైస్తవులు విశ్వసించాల్సిన అంశం అనేది ప్రాముఖ్యమైనది అనేసి మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 22:23 మరి పునరుత్థానం ఉందా లేదా అనేది అందరూ నమ్ముతారంటే చాలా మంది నమ్మరు. పునరుత్థానం అనేది తిరిగి లేస్తారు, చనిపోయిన తిరిగి లేస్తారంటే చాలా మంది నమ్మరు. అందులో ఎవరు ఉన్నారంటే మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22:23 చూసుకుంటే, మత్తయి సువార్త 22:23 మత్తయి సువార్త 22:23 చూస్తే, పునరుత్థానం లేదని చెప్పిన సద్దుకాయలు ఆ దినమున ఆయన ఎందుకు వచ్చి ఎవరున్నారంటే అప్పట్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రజలు కూడా వారు ఉన్నారన్నమాట. అప్పట్లో ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నప్పుడే సద్దుకాయలు వారు పునరుత్థానం లేదనేసి వారు అక్కడ వాదిస్తున్నారు అన్నమాట. సద్దుకాయలు ఏం చేస్తున్నారు? పునరుత్థానం లేదని చెప్పి సద్దుకాయలు ఆ దినమున ఆయన యొక్కకు వచ్చి, అంటే పునరుత్థానం లేదని అప్పటి అంటే అంతకుముందు కూడా ఉంది, ఇప్పుడు కూడా పునరుత్థానం అంటే తిరిగి లేవడం చనిపోయిన వారు అనేసి ఉందన్నమాట. అది నమ్మరు. అలాగే 23:6 కూడా అటు ఇటు నమ్మిన వారు కూడా ఉంటారు. అంటే ఉంది లేదు లేకపోతే లేదని కూడా వాళ్ళు కొంతమంది మనకి ఇంకా పరిశుద్ధ గ్రంథం మనకు కనబడతారు అన్నమాట. అపోస్తలుల కార్యములు 23:6 23:6 వాళ్ళు ఒక భాగము సద్దుకాయలను ఎవరంట? పునరుత్థానం లేదని నమ్మేవారు సద్దుకాయలు ఒక భాగము. అలాగే మరి ఒక భాగం ఏంటంటే పరిచయాలు ఉన్నట్టు పౌలు గ్రహించి, పునరుత్థానం లేదని సద్దుకాయలు ఉన్నారు, అలాగే పరిచయాలు కూడా అటు ఇటుగా ఉన్నారు అన్నమాట. అంటే ఉండొచ్చు లేకపోతే విధంగా వారు కొందరు గ్రహించి, సహోదరులారా నేను పరిచయాలకు సంతతి వారు మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుత్థానం గురించి నేను విమర్శింపబడుతున్నానని సభలో బిగ్గరగా చెప్తున్నమాట. మృతుల పునరుత్థానం ఉంది అని వారికి తెలియజేస్తారు. ఎవరైతే నమ్మరో పరిచయాలకి సద్దుకాయలకి అలాగే అటు ఇటుగా ఉన్న పరిచయాలకు కూడా పౌలు గారు తెలియజేస్తారంటే మృతుల పునరుత్థానం ఉంది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనేసి వారికి వాదిస్తున్నారు అన్నమాట. అక్కడ చెప్తున్నారు, అక్కడ బిగ్గరగా చెప్తున్నారు అన్నమాట. ఎలా చెప్పారంటే సభలో బిగ్గరగా చెప్పాడు. ఎందుకంటే ఈ సత్యము, దాన్ని బట్టే క్రైస్తవం ఉంది, దాన్ని బట్టే క్రీస్తుని నమ్మాలి, దాన్ని బట్టే మనకి ఒక నిత్య జీవం అన్నది కలిగి ఉన్నది అనేసి పౌలు గారు అక్కడ గట్టిగా చెప్పడం అనేది అక్కడ మనకు జరుగుతుంది. నిరీక్షణ కూర్చి మృతుల పునరుత్థానం కూర్చి నేను విమర్శింపడుతున్నానని సభలో బిగ్గరగా చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు, వాళ్ళ కంటిగా జరిగిన విషయాలు కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి ఎంతగానో ధర్మశాస్త్రం కానీ క్రీస్తు జీవితం యేసుక్రీస్తు జీవితాన్ని చాలా చూసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరన్నారంటే సద్దుకాయలు పరిచయాలు అనేది ఉన్నారన్నమాట. ఈ రోజుల్లో కూడా మన చేతిలో బైబిల్ ఉన్నా, ఎంతమంది బోధిస్తున్నా, ఎన్ని చేస్తున్నా సరే ఇంకా నమ్మని వారు ఇంకా ఉన్నారంటే ఇంకా ఉన్నారు.
క్రీస్తు సంఘంలోకి వచ్చినా సరే క్రీస్తు సంఘంలో కూడా చాలా మంది కూడా అటు ఇటుగా ఉన్నవారు పరిశీలన వల్లే ఉన్నారు వాళ్ళు. కాబట్టి దాన్ని నిశ్చితంగా పరీక్షించాలంటే బైబిల్ వాక్యాలను మనం ధ్యానం చేసి దాన్ని మనము గమనించాలన్నమాట. అంటే పునరుత్థానం ఉంది అంటే చెప్పుకుని వస్తున్నారు, పునరుత్థానం ఉంది, నమ్మని వారు ఉన్నారు, అటు ఇటుగా ఉన్నవారు ఉన్నారు, కానీ ఉందంటే ఖచ్చితంగా ఉంది. అది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది అనేసి మనం గమనించాలన్నమాట. అదేవిధంగా 8వ వచనం కూడా చూసుకుంటే చూడండి, అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం 8వ వచనంలో కూడా సద్దూకయ్యులు పునరుత్థానం లేదనియు దేవదూతైనను ఆత్మయను లేదనియు చెప్పుదురు కానీ పరిశీలన రెండును కలవని చెప్పుకున్నారు. పరిశీలన రెండు కలవు, రెండు ఉన్నాయి అంటూ ఉండొచ్చు, లేకపోవచ్చు ఉన్నారు. కానీ పునరుత్థానం లేదని ఎవరు నమ్ముతారు? సద్దూకయ్యులు. దేవదూతలు లేవు, ప్రస్తుత పునరుత్థానం లేవు, ఏవి లేవు కూడా అని సద్దూకయ్యులు అనేవారు అక్కడ ఉన్నారని గమనిస్తారు. మరి పునరుత్థానం ఉందా అంటే, తిరిగి లేవడం ఉందా అంటే బైబిల్లో మీరు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో ఎవరైనా చనిపోయిన తర్వాత తిరిగి లేవడం ఎప్పుడైనా చూసారా? ఏంటి అర్థమైనా? మీరు ఎప్పుడైనా చూసారా చనిపోయిన వారు తిరిగి లేవడం? కానీ మన పరిశుద్ధ గ్రంథంలోని మనకి కొన్ని అంశాలని, కొన్ని పాయింట్లు మనకి ఇక్కడ చూపిస్తారు అన్నమాట. చనిపోయిన వారు తిరిగి లేవడం అనేది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. పునరుత్థానం అనేది సువార్తల భాగం. అలాగే నమ్మనవారు నమ్మలేరు. మొట్టమొదటిగా తిరిగి లేవడం అనేది 1వ రాజులు. చూడండి, 1వ రాజులు 17వ అధ్యాయం 17వ వచనం వస్తే మొట్టమొదటిగా తిరిగి లేచేవారు. 1వ రాజులు 17వ అధ్యాయము 17వ వచనం. చనిపోయిన వారిని తిరిగి లేపడం, చనిపోయిన వారు తిరిగి లేవడం అన్నది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, 1వ రాజు 17వ అధ్యాయము 17వ వచనం. మొట్టమొదటిగా మనం గమనిస్తున్న విషయం తిరిగి లేవడం. మనిషి చనిపోయిన మనిషి తిరిగి లేవడం అన్నది ఉందా లేదా? 17:10 చూడండి ఒకసారి. అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియే ప్రాణము నిలవజాలంత వ్యాధి గలవాడయ్యను. ఇక్కడ ఏలియా గారు ఉన్నారు, ప్రవక్త ఏలియా గారు. ఆయన పరిచయం చేస్తున్నారు. పరిచయం చేస్తుండగా ఒక ముందు 17వ అధ్యాయం 8వ వచనం పడితే అంతటి యెహోవాకు అతని ప్రత్యక్షం ఇలా ఉంది. కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత యెహోవా దేవుడు ఏలియాకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఒక ఎందుకు చూడండి ఇలా చదువు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అతడు ఉండము, నిన్ను పోషించుడు కష్టంలో ఒక విధవరాలి, అంటే విధవరాలు యొక్క కుటుంబంలోనికి వెళ్ళి అక్కడ ఉండు. ఎందుకంటే కరువు వచ్చింది కాబట్టి అక్కడ నేను పోషించే శక్తిని వాళ్ళకి ఇస్తున్నారనేసి అక్కడ సారేపతి ప్రాంతంలోనే ఆ విధవరాలు ఇంటిన ఉంటే ఆయన అతను అద్భుతం జరిగించాడు దేవుడు. ఆ కరువు సమయంలోనే తినడానికి ఏమి లేవు, ఆవిడ కట్టలు ఏరుకుంటుంది. దేవుడు చెప్పినట్లు ఏలియా గారు వెళ్ళారు, వెళ్ళి ఆవిడ కలిశారు. అమ్మ ఒకసారి నా మాటను, నాకు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు, తాగడానికి ఏమైనా ఉంటే వంటి ఆవిడకి అడుగుతున్నాడు. అవి చదువుతుంటే చూడండి, ఆమెను పిలిచి త్రాగుటికే పాదంతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతను ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను కరువు సమయంలో ఏమి దొరకని సమయంలో, మన కరోనా సమయంలో చూసాం కదా, కరువు అంటే మన కళ్ళారు చూసాం. ఏంటి ఆహారం ఎలా దొరుకుతుంది, ఏంటైపోతామో, చచ్చిపోతామో, ఏమవుతుందో, కుటుంబం ఏమవుతుంది అనేసి మనకు ఆలోచనలు మనకి ఆ సమయంలో ఉంది. అలాంటి కంటే ఎంతకన్నా దారుణం ఇక్కడ. తినడానికి అసలు ఏమీ లేవు. ఆ సమయంలో కరోనా సమయంలో మనం ఎవరైనా మనల్ని ఏమైనా అడిగితే మనం ఇవ్వగల స్థితి మనకి ఉందా అంటే, ఎందుకంటే మనకే లేవు. మనకు తినకపోతే, మనకి లేకపోతే, మన పిల్లలకి లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఏంటి మనకి అమ్మ ఉన్నా, మనకి ఇంకా తండ్రి ఉన్నా, మనకి ఇరుగు పిల్లలు చుట్టుపక్కల ఉన్నా, స్నేహితులు ఉన్నా సరే మనం అంత భయపడుతున్నాం. కానీ ఒక విధవరాలు చూడండి, ప్రవక్త ఏలియా గారు వచ్చి అడుగుతున్నప్పుడు ఆవిడ చేసింది చూడండి, నీరమ్మన్నాడు. అలాగే నీరు తెచ్చేలోపే ఒక రొట్టె మొక్క తెమ్మన్నాడు, నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నా మాట్లాడుతున్న దృశ్య, అందుకామె నీ దేవుని యెహోవా జీవముతోడు ఏం చెప్తుందట, ఏలియా గారు నేను గొప్ప ప్రవక్త, నువ్వు నమ్ముతున్నా నీ దేవుడైన యెహోవా ఆయన తోడు నా దగ్గర ఏమో చూడండి, అక్కడ నా దేవుతోడు దొడ్డిలో పట్టెడు పిండి, పట్టెడంటే బుడ్డిలో కొంచెము నూనె నా యజ్ఞమే కానీ అప్ప ముట్టుకటైన లేదు,
ఇంకా అప్పము కూడా ఇంకా తయారు చేసుకోలేదు, నేను వడిన రొట్టె ఇక్కడ నేను తయారు చేసుకోలేదు. కేవలము చిన్న నా పిడికి పిండి ఉంటుంది, చిటికి నూనె ఉంటుంది గుడ్లోని. మేము ఇంకా చావక ముందే ఒకవేళ మేము ఆహారం తినకపోతే చచ్చిపోతామేమో, ఆ చావక ముందే ఏంటంటే ఏం చేస్తుందట, నేను ఇంటికి పోయి వాటిని ఆకులు నా బిడ్డకు సిద్ధం చేసుకోమని కొన్ని పుల్ల ఏరుటకే వచ్చిందండి. అప్పుడు పుల్లలతోనే ఆహారం చేసుకునేవారు కదా, కర్రలతో ఆహారం చేసుకునేవారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు, కరెంట్ స్టవ్లు అన్నీ వస్తాయి. పుల్లలు ఏర్పడానికి వచ్చింది ఆవిడ. కొంచెం పిండి ఉంది, ఈ ఆహారం తిండి కొంతకాలం బతుకుతాం, కొంతసేపు బతుకుతాము, కొన్ని రోజులు బతుకుతాం అనుకున్న నేను నా బిడ్డకి నేను వండడానికి పుల్ల కోసం వచ్చాను. నీరు అడిగావు, రొట్టె అడుగుతున్నావు, మంచిదే, నువ్వు దేవుడు ప్రవక్త, కానీ నేను అబద్ధం ఆడట్లేదు. నా దగ్గర కొంచెం మాత్రమే కొంచెం మాత్రమే నూనె ఉంది. అవి కూడా మేము చనిపోతేమేమో, చనిపోక ముందే మేము కొంచెం బలం పొంది ఈ రొట్టె తిని బతకాలని అనుకున్నాం. అది కూడా నువ్వు అడుగుతున్నావా అనే ఉద్దేశంతోనే అడుగుతుంది. ఏలేక తెలియదు, ఏలేక తీసి ఆ దగ్గర ఎంత ఉంది ఏదో కూర్చాడా చూడలే. ఆ దేవుడు పంపించాడు, నువ్వు అక్కడ పోషింపబడతావు నువ్వు అన్నాడు. ఒక ఏది ఏమనుకుంటాడు, దేవుడు నాకు చెప్పాడు కదా అక్కడ బాగా సమృద్ధిగా ఉందేమో, ఆవిడ దగ్గర నన్ను పోషించే శక్తిని దేవుడు ఆవిడ ఇచ్చాడేమో అని ఏరియా వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళు అడిగి ఉండొచ్చు అలాగా. కానీ ఆవిడ చెప్తుంది అక్కడ విషయం నా దగ్గర ఏమీ లేదు అనేసి. కాబట్టి అప్పుడు ఏది ఆమె చెప్పాను, భయపడవద్దు. ఏం చెప్పాడట, భయపడవద్దని అక్కడ చెప్పాడు. పోయి నువ్వు చెప్పినట్టు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకున్నాను. మీకు చచ్చిపోయినట్లు ఉన్నావు ఇక రొట్టె తినకపోతే అంటే నువ్వేం భయపడద్దామా, భయపడకు. ముందు నువ్వేం చేస్తావంటే నాకు ముందు రొట్టె తీసి ఇచ్చే. ఇప్పుడు మనం కొంచెం ఎవరైనా మనం దాహం వేస్తున్నప్పుడు బోట్తో వాటర్ అనుకోండి, కొంతమంది అలవాటు ఏముంటుందంటే బోట్తో వాటర్ తీసి వాళ్ళు తాగిసి మనకి ఇస్తారు. గమనించిన ఎప్పుడన్నా మనకి ఎంత కోపం వస్తుంది, కోపం వస్తుంది కదా. ఫస్ట్ నాకు దాహం వేసి వాటర్ ఇద్దే, నువ్వు వాటర్ తాగిస్తూ అనుకుంటాను. చాలా మంది ఒక అలవాటు ఉంటుంది తాగేసి ఇవ్వడం అడిగినా సరే అప్పుడు దాకా తాగరు, మనం అడిగితేనే వాటర్ తాగిన అంటే దాని చిన్నది, ఆ చిన్న పాయింట్ అంటే వాటర్లో మనకు అంత కానీ కోపం వచ్చేస్తుంది అన్నమాట. మరి అలాంటి దీనికి ఎంత కోపం రావాలి, నేను రెచ్చిపోతాం తినకపోతే కొంతకాలం ముట్టుకుంటే అంటే కొంతకాలం పది చచ్చిపోతామేమో, నేను చచ్చిపోయి తిరిగి వస్తాం, మా దగ్గరికి ఏం లేదు, అయిపోయింది, మాకు సాయం చేసుకుని ఎవరు లేదు. అలాంటి సమయంలో నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నువ్వు రొట్టె చేసి మాకు నాకు ఇచ్చే తర్వాత నువ్వు ఏమైపోతావు అన్న విధంగా ఉంటుంది అన్నమాట. తర్వాత నీకు నీ బిడ్డకు అప్పులు చేసుకో, ముందు నాకు ఇచ్చే తర్వాత మీరు తినండి. కరోనా సమయంలో మనకి చాలా భోజనాలు పంచడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, పక్కన తీసుకున్నా నేను తీసుకున్నాను ఎప్పుడు అవసరం మనకేముందా, ముందు మనకి మన బిడ్డలకి మనకి కావాలంటే మన స్వార్థపూరితమైనదిగా మనం కలిగేది. కానీ ఈ సమయం ముందు ఆవిడేంటి చూడండి, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. అప్పుడు ఇస్తున్నారన్నమాట దేవుని యొక్క ఆశీర్వాదమైన వాగ్దానం. అక్కడ ప్రవక్త అయిన ఏలియా గారు విధవరాలకు ఇస్తున్నాడు, భయపడద్దు, ముందు నాకు రొట్టె తెచ్చి ఇచ్చే. ఒకవేళ రొట్టె అయిపోతుంది అనుకున్నాయేమో, నువ్వేదైతే అన్నావో నీ జీవము గల దేవుడని యెహోవా తోడని ఎప్పుడు అన్నావో ఆ యెహోవా దేవుడే మనకి సాయం చేస్తాడు మీకు మాకు అనేసి అక్కడ చెప్తున్నాడు. మరి ఏం చెప్పినట్టు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డులను నూనె అయిపోదని అక్కడ చెప్తున్నారు అనమాట. చెప్పడం ఈజీయే, మరి దాన్ని నమ్మాలి కదా, దాన్ని విశ్వసించాలి కదా, దాన్ని విశ్వసిస్తే కదా కార్యం జరుగుతుంది. ఆ సమయంలో ఆవిడ చెప్పింది, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు అని. ఎవరన్నారట, ఇశ్రాయేలు దేవుడు యెహోవాను సెలవిచ్చి అతడు ఆమె వెళ్ళి ఏరియా చెప్పిన మాట చెప్పుకున్న చేయగా అతడును ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించి వచ్చింది. ఏం జరిగింది, అనేక దినములు ఒక్క పూట తిని బతుకుదామనుకున్న ఆ కుటుంబం అనేక దినముల ఆహారం తినే చక్కగా దేవుని యందు బలపడడానికి అవకాశం కలిగింది అన్నమాట. అంటే దేవుని యొక్క మాటని మనం చక్కగా విశ్వసిస్తే కార్యం అనేది జరుగుతుంది. ఇక్కడ అటు తర్వాత ఇంటి యజమానులు ఆమె కుమారుడు రోగి ఇంత జరుగుతుంది. మనం అసలు పాయింట్ ముందు ఏం జరిగిందని చెప్తున్నాను, ఏరియాలో కలిశాడు, అక్కడికి కలిగింది. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం అన్నమాట. ఆ బిడ్డకి అనారోగ్యం కలిగింది, రోగి అయిపోయాడు. రోగి అయిపోయి ప్రాణాన్ని విడిచి చూడండి 17 వచ్చిన అటు తర్వాత ఇంటి యజమానులైన ఆమె కుమారుడు రోగే ప్రాణం విలువ వ్యాధి కలవటాయి. అంటే ప్రాణానికి ప్రాణం పోయేంత వరకు